హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. ఈరోజు టాపిక్ వచ్చేసి వివో నుంచి కొత్త మొబైల్ అయితే లాంచ్ చేశారు, వివో T5 Pro అని. ఇది వివో T4 Proకి సక్సెసర్ అని చెప్పొచ్చు. వివో T4 Pro నుంచి వివో T5 Proలో ఏం చేంజెస్ చేశారు అండ్ వివో T5 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మొబైల్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. మొబైల్ థిక్నెస్ వచ్చేసి 8.25 mm థిన్ అయితే ఉంది. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 213 grams అయితే ఉంది వెయిట్. ఈ మొబైల్ని అఫీషియల్గా ఏప్రిల్ 15th రోజు అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాస్మిక్ బ్లాక్, సెకండ్ వచ్చేసి గ్లేసియర్ బ్లూ. నెక్స్ట్ కి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్కి సంబంధించిన స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. లాస్ట్ జనరేషన్ T4 Proలో స్నాప్డ్రాగన్కి సంబంధించిన 7 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని నుంచి 7 Gen 4 ప్రాసెసర్కి అయితే ఇది అప్డేట్ అయింది. ప్రాసెసర్ అయితే చేంజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు మల్టీ టాస్కింగ్కి అండ్ జనరల్ యూజ్కి చాలా బాగుంటుంది. మీరు దీంతో కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ BGMI 90 FPSలో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు వితౌట్ ఎనీ ల్యాగ్. మీకు చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్ అయితే. అండ్ ఈ మొబైల్లో మీరు ఎంత హెవీగా గేమ్ ఆడినా కూడా ఈ మొబైల్ హీటింగ్ ఇష్యూ అస్సలు ఉండదు, ఎందుకంటే ఇందులో 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఈ మొబైల్లో IQకి సంబంధించిన 4D వైబ్రేషన్ మోడ్ అని అండ్ మీకు వాయిస్ చేంజర్ అని గేమ్స్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి సేమ్ IQ లాగానే. అండ్ ఈ మొబైల్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఇది మీకు చాలా బాగుంటుంది మల్టీ టాస్కింగ్కి అండ్ మీరు ఫైల్స్ షేర్ చేసేటప్పుడు కూడా చాలా స్పీడ్ అయితే వర్క్ అవుతుంది. ఈ ప్రాసెసర్ అయితే మీకు చాలా బాగుంటుంది జనరల్ యూజ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి. ఈవెన్ మీరు గేమ్స్ ఆడాలనుకున్నా కూడా ఈ ప్రాసెసర్ మీకు అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ అని చెప్పొచ్చు. వివోస్ బిగ్గెస్ట్ బ్యాటరీ 9020 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఈజీగా 1.5 day to 2 days అయితే వస్తుంది, ఎందుకంటే బిగ్గెస్ట్ బ్యాటరీ కాబట్టి ఇది. అండ్ ఇందులో మనకు ఛార్జర్ కూడా 90 watts ఆఫ్ ద ఫ్లాష్ ఛార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. Type A to Type C కేబుల్ ఇది. 35 minutesలో 50% అయితే ఛార్జ్ అవుద్ది. అండ్ మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి గంట పైనే పడుతుంది ఈజీగా, ఎందుకంటే బిగ్ బ్యాటరీ కాబట్టి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, మీకు అస్సలు డ్రైన్ అవ్వదు. అండ్ ప్రాసెసర్ కూడా మీకు ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేయదు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ కాబట్టి మీరు గేమ్స్ ఆడిన డే లైఫ్లో మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మీకు ఈజీగా వస్తుంది 2 days. నెక్స్ట్ ఇక దీని కెమెరాస్ విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా సోనీ IMX882 అనే సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 MP డెప్త్ సెన్సార్, 32 MP సెల్ఫీ కెమెరా. మెయిన్ కెమెరాని యూజ్ చేసి మంచి డీసెంట్ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే సోనీ సెన్సార్ కాబట్టి. అండ్ మనం నార్మల్గా చూస్తుంటాం కదా వివో ఫోన్స్లో కెమెరాస్ అయితే చాలా బాగానే ఉంటాయి, మనం తీసి పడేసేలాగా అయితే ఏం ఉండవు. అండ్ ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే సపరేట్గా ఏం డెడికేట్ చేయలేదు, బట్ మీరు పోర్ట్రేట్ మోడ్లోనే 1.5x to 2x మోడ్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, చాలా బాగానే వస్తాయి. టెలిఫోటో రేంజ్లో రాకపోయినా కూడా పర్లేదు, మీకు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. డీటెయిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ మీకు మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేస్తుంది ఈ సెన్సార్. నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చేసి మీరు 4K with 30 FPSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో స్టెబిలైజేషన్ కానీ వీడియో క్లారిటీ కానీ మీకు చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది కాబట్టి మీకు స్టెబిలైజేషన్ ఇష్యూ ఏముండదు. మీకు చాలా స్టెబిలైజేషన్ కావాలంటే 180p క్లారిటీలో మీరు తీసుకుంటే మీకు చాలా స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే 180pలో అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.83 inches సంబంధించిన 1.5K రిజల్యూషన్తో AMOLED iCare డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 144 Hz రీఫ్రెష్ రేట్తో HDR10 అండ్ HDR10+ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. 200 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది, 5000 nits పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. మీరు ఇండోర్లో ఉన్న అవుట్డోర్లో ఉన్న డిస్ప్లే విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే 5000 nits హై బ్రైట్నెస్ మోడ్ ఇచ్చారు కాబట్టి మీకు డిస్ప్లే విజిబిలిటీలో అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మూవీస్ అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మనకు వెట్ టచ్ సపోర్ట్తో వస్తుంది. మనం నార్మల్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ మన హ్యాండ్స్ అయితే వెట్ అవుతూ ఉంటాయి కదా, తడిగా అవుతాయి కదా, అలాంటప్పుడు మనకు డిస్ప్లే మనకు రెస్పాన్స్ అయితే చాలా స్పీడ్ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనకు ఈ వెట్ టచ్ సపోర్ట్తో. ఈవెన్ ఇందులో మనకు సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 50-50 సపరేషన్తో వస్తుంది సౌండ్ అయితే. మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ అండ్ మూవీస్ చూసేటప్పుడు కానీ సౌండ్ క్లారిటీ పరంగా చాలా బాగుంది. అండ్ మనం ఇందులో 200% వాల్యూమ్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా లౌడ్ ఉంది స్పీకర్స్ అయితే, బూస్ట్ చేసినప్పుడు అంత క్లారిటీ అయితే ఏం ఉండదు,
బట్ మీరు 100%లో అయితే చాలా బాగుంది క్లారిటీ. అండ్ ఈ మొబైల్ మనకు ఐపీ రేటింగ్ 68 అండ్ 69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది ఈ మొబైల్ మనకు. మనం నార్మల్గా మొబైల్ పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు సడన్గా వర్షం రావడం కానీ మన మొబైల్ నీళ్ళలో పడినా కూడా ఈ మొబైల్ అయితే సర్వైవ్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు మన మొబైల్ని. అండ్ మిలిటరీ గ్రేడ్ 810 సపోర్ట్తో వస్తుంది కాబట్టి మనం నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కింద పడడం కానీ, అండ్ మనం నార్మల్గా చిన్న పిల్లలకి అయితే ఇస్తుంటాం కదా మొబైల్, వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే అటు ఇటు చేసి కింద పడేసి ఉంటారు కదా, అలా కింద పడినా కూడా ఈ మొబైల్కి అయితే డ్యామేజెస్ ఏముండదు, ఎందుకంటే మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫైడ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి. ఈ మొబైల్ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది, ఆరిజిన్ OS 6 మీద రన్ అవుతుంది. అప్డేట్ విషయానికి వస్తే 3 years ఆఫ్ మేజర్ అప్డేట్స్, 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.